ఇదిగోండి ఇడ్లీ పొట్టలు అంటారండి, పరవాళ్ళు అని కూడా అంటారండి. బీహారోళ్ళు బెంగాలోళ్ళని పొట్టల్స్ అంటారండి. ఏంటి నీటి పురుగు అంటారు కొంతమంది. అంటే నీటిలోనే ఉంటాయండి అండి, చల్లదనంలోనే ఉండాలండి. కానీ చక్కగా ఉంటాయండి. అందుకని వాళ్ళు మీకు చూపించి మీతో మిక్స్ చేసుకోవాలండి. ఇందులో ఆలు కంపల్సరీ ఉండాలండి. ఇదిగోండి ఒక ఆలు అండి, దొడ్డు క్యాప్సికమ్ అండి. అక్కడ పార్టీ అయితే పూరీలో సబ్జీ ఇది కంపల్సరీ ఉంటుంది. ఆలుదమ్ము ఇది కంపల్సరీ ఉంటాయండి. బియ్యం కలిపి మిక్స్ సబ్జీ ఉంటారు, కొంతమంది అలాగే ఉంటారండి. పొటల్స్ని సిమ్లా మిర్చి కలిపి ఉంటారండి. ఏదేనని బాగుంటుందండి. బంగాళదుంప పచ్చచ్చ బాయిల్ కడితేరండి, ఎందుక రసం పోతున్నానండి. ఇదిగోండి నూనె పెట్టుకున్నాను, ఇందులో పొటల్స్ వేసి అది బాగా వేగించుకుందామండి మసాలా వేసి. ఇదిగోండి మా పిల్లలు తొక్కలు ఉంటే తినరండి, అందులో తొక్కలు తీసేయమండి. అసలు తొక్కలు ఉండాలండి, గింజలు కూడా తీసేయమన్నాడండి. ముదర గింజలు అయితే తీసాం, లేవడి అయితే ఉంచామండి. బాగా వేయించుకుని ఇందులో పూరీలు చేసుకుంటే పాత రోజులు గుర్తొచ్చినాయి అంత ఇవాళ. ఇదిగోండి పూరీలు, ఇదిగోండి ఇలా దగ్గరికి వేయించుకుందామండి. కొన్ని కూరల్లోకి బంగాళదుంప కంపల్సరీ అండి ఉండాలండి. కొన్ని కూరలు బంగాళదుంప అంటే అండి, ఈ కూరలో కదండి. దగ్గరికి అయితే కూర ఎంత అవదండి. బాసోళ్ళు అయితే మిరియాలు ధనియా జీరా పొడి వేసుకుంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి. మనకలాగా అంత ఉల్లి మీద ఇవన్నీ వేయరు. నేనైతే 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ధనియా జీరా, ఉల్లిపాయ 1 మూడు వేద్దామండి. గుజ్జు కాసం పూరీలోకి చాలా బాగుంది. ఉల్లిపాయ పెట్టామండి. ఇగో దాల్చిన చెక్క అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఒకటండి, ధనియా పొడి అండి, జీరా పొడి అండి. కావాలంటే గోలికి వేసుకోవచ్చు, అది తప్పన మధ్య. ఇదిగోండి రాళ్ళు ఉప్పు, జీరా, ధనియా, షోకిలియా మిర్చి పౌడర్, పసుపు అండి. ఇదిగో టమాటాలు అండి, అన్నీ వేసి మూత తెచ్చుకున్నామండి. బీహార్కి వేసి 10 మంది 8 మంది పిల్లలు ఇప్పుడుకు ఉన్నారండి జార్ఖండ్లోని. వాళ్ళు అయితే పావు పోటలేసి ఒక 1/2 కేజీ దుంపలు వేసి వండుకుంటారు కొంతమంది. కర్రీ అయితే అయిపోయిందండి. ఎండుమిరకాయల పొడి వేయలేదు ఎక్కువండి, వేయమండి అసలు అండి. కానీ కారంగా ఉందండి, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం. ఈ పూరీలు చూడండి గోలుగొప్పల టైప్లో చేసేవండి. ఇదండి పూరీలు అంటే. పూరీల్లో నూనె రాకుండా ఉండాలంటే నూనె ఎచ్చపడాలండి బాగాని. ఇగోండి ఏ ఆయిల్ లాగదండి. పూరీలు తిన్నాక నీళ్లు ఒక అరగంట తర్వాత నీళ్లు ఎక్కువ తాగితే చాలండి. రొట్టెలో నీళ్ళు ఎత్తే అరగటం ఏమీ ఉండదండి. కొంతమంది అంటున్నారండి రొట్టెల పిండిలో నీళ్ళు ఎత్తే బాగా అరుగుతున్నారండి. తిన్న తర్వాత కొంచెం ఎక్కువ నీళ్ళు తాగితే అది బాగా అరుగుతుందండి. అది ఇదిగోండి పూరీ తింటున్నాను నేను, ఉండలేకపోయానండి పూరీ తినేస్తున్నాను. ఇదిగోండి ఇదిగోండి